జన్మభూమికి, పుట్టిన గ్రామానికి చేయాలని తలంతో ఈ విలేజ్‌ని అడాప్ట్ చేసుకోవటం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా 10 సంవత్సరాల క్రితం ఈ గ్రామానికి అప్పట్లో జాయింట్ డైరెక్టర్ సీబీఐ కింద ఉన్న లక్ష్మీనారాయణ గారు రావటం. అలాగే 10 సంవత్సరాల తర్వాత సుమారుగా అప్పుడు 2014లో వచ్చినట్టున్నారు. ఇప్పుడు సరిగ్గా 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ అప్పుడు కూడా నేను తాపత్రయపడలేదు. ఆయన నంబర్ తీసుకొని నాకు ఫోన్ చేసి మీ గ్రామం చూడాలి అనుకుని కోకనాడకి వచ్చాం సార్. అప్పుడు తెల్లవారుజామున 4:00కి. ఎలుతురు వచ్చేటప్పటికే మీ గ్రామానికి వెళ్ళిపోవాలని చెప్పి మిగతా వాళ్ళు ఎవరు రాలేదు. మేము ఇద్దరం ఇక్కడ డైరెక్ట్ గా శివాలయం దగ్గరకు వచ్చి ఊరు ఎలుతురు వచ్చేటప్పటికే గ్రామం చూడాలని చెప్పి వచ్చారు. అలాగే ఇప్పుడు కూడా మీ ఊరు చూస్తాను, మళ్ళీ చాలా కాలం అయింది చూసి వెళ్తానని మీ అంతటి మీరు రావటం మా అందరికీ ఎంతో బలం సార్. ఇటువంటి అంటే ఏమి ఆశించేసేది కాకపోయినా ఇలాంటి పెద్దలు ఈ గ్రామంకి మాకు పేరు రావటానికి కారణం ఇలాంటి పెద్దలు రావటం మాకు ఎంత మరి ఇంకా కొన్ని కొన్ని సంవత్సరాలు ఇట్లా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళటానికి మీలాంటి పెద్దలు రావటం ఇటువంటి దానికి చాలా బలం కింద అనిపిస్తుంది. పద్మశ్రీలు ఇవన్నీ అట్లా కాకపోయినా అయితే మోడల్ విలేజ్ కింద చేయాలనుకున్నాం. గ్రామాన్ని రాష్ట్ర స్థాయిలో ముందు వరుసలో ఉంచాలని అనుకున్నాం. ఆ భగవంతుడి సంకల్పం వలన మాకు కోరికతోటి భగవంతుడు కష్టపడి ఇలా గ్రామాన్ని ఈ స్థాయిలో తీసుకొచ్చాం. ఇప్పుడు అందరికీ ఆదర్శ గ్రామం కింద అయింది. చాలా మంది గ్రామం చూడటానికి కోసం వస్తున్నారు. మీ అందరి ఆశీస్సులతో ఇంకా ముందుకి అలాగే భగవత్ సంకల్పం మొత్తం ఈ ఊళ్ళో ఉన్న చారిటీకి సంబంధించిన అన్ని కూడా భవిష్యత్తులో కూడా మనం ఉన్నా లేకపోయినా ఈ సంస్థ నిలబడాలని చెప్పి కోరికతోటి రామకృష్ణ సమితికి రామకృష్ణ మఠానికి ఇవ్వాలని చెప్పి కోరిక కలిగింది. అది కూడా భగవంతుడు ఇచ్చిన సంకల్పం అనుకుని ఆ దారిలోనే వర్క్ అంతా చేస్తున్నామండి. నెక్స్ట్ ఓపికగా ఉన్నంత వరకు వారికి తోడుగా ఉంటాం. తర్వాత తరాల్లో మేము ఎవరో లేకపోయినా కూడా ఈ గ్రామం అనేది ఒక ప్రాణం ఉండాలి. గ్రామానికి ఇటువంటి సంస్థలు ఉంటేనే గ్రామం నిలబడుతుంది, భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అంతా చేయటం జరిగింది. చాలా సంతోషం ఈ రోజు పెద్దలు మీరు రావటం. మీరు ఎప్పుడు ఈ చుట్టుపక్కలకి ఎక్కడికి వచ్చినా ఇలా వస్తే మా గ్రామంలో ఎవరికి కూడా ఫోన్ చేసి మీరు వస్తున్నారని ఎవరికీ చెప్పలేదండి. మా స్టాఫ్కి ఒక్క ఆయనకి ఫోన్ చేసి చెప్పాను ఇలాగా మరి మీరు రావడం ఎంతమంది మనసు పెట్టి మీరు వస్తున్నారంటే వచ్చారు. అట్లా మీ అందరూ రావటం, మీ ఆశీస్సులు ఉండటం మా గ్రామస్తులకు కానీ గ్రామం భవిష్యత్తుకి కానీ అందరికీ చాలా సంతోషం సార్. నమస్తే సార్.